యాక్చువల్గా మీది ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో అసలు వచ్చిన సినిమా కూడా 4 hits మొత్తం టోటల్. సాంబా, అదుర్స్, బాద్షా, జైలవకుశ. అయితే ఇప్పుడు బాద్షా ఇప్పుడు ఎవరు మాట్లాడుకున్నా మీ కాంబినేషన్ గురించి మాట్లాడినప్పుడు అందరూ వెయిటింగ్ ఫర్ అదర్స్ 2 ఎప్పుడు అనేది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆయన కుదరదు కానీ బట్ అదర్స్ 2 ఎప్పుడన్నా అసలు డిస్కషన్స్లో ఉందా అసలు? నా మైండ్లో ఎప్పటికీ ఉంటుంది. నా మైండ్లోంచి వెళ్ళిపోయినా ప్రేక్షకుల మైండ్లోంచి జీవితంలో వెళ్దాం. అదే కదా, అందుకనే వెయిటింగ్ కాబట్టి. ప్లస్ ఇప్పుడు తారక్ మైండ్లో ఏముందో నాకు తెలియదు. ఎందుకంటే తను ఒక ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు. ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆ పంచకట్టు, పిలక జుట్టు, ఓకే, ఇవన్నీ వేసి ఇవి చేయడం కరెక్ట్ కాదేమో అనే మైండ్ సెట్లో ఉన్నాడా? లేదు, చేయొచ్చు, వీటిని కూడా పరిచయం చేయొచ్చు అన్నది. మరి తన మైండ్ సెట్ ఏంటో నాకు తెలియదు. ఇప్పుడు రాలేదు ఆ డిస్కషన్. అంటే ఇప్పుడు అంటే వదిలేయండి, ఇప్పుడు మొన్న ఆర్ఆర్ తర్వాత ఆయన గ్లోబల్ స్టార్ అయ్యారు మీరు అన్నట్టు. బట్ బిఫోర్ దట్ ఎప్పుడు డిస్కషన్స్ లో రాలేదా మీరు? ఎందుకంటే అదుర్స్ అనే సినిమా ఇప్పుడు కాదు, ఇంకో 10 సంవత్సరాల తర్వాత చూసిన వచ్చిందంటే వస్తే రాయకోనా అనేవాడు. రాయకోన అనేవాడు. తను కూడా చాలా ఇష్టపడి తనకు కూడా చాలా ఒక ఆర్టిస్ట్గా ఒక 10 మెట్లు ఎక్కించిన సినిమా అదుర్స్. అవును, ఆర్టిస్టులు యమదొంగ ఒక సినిమా అయితే తను తనలో ఉన్న ఏమంటారు కొన్ని పాత్రలు వాళ్ళలో ఉన్న టాలెంట్ షోకేస్ చేస్తాయి కొన్ని క్యారెక్టర్స్ యాక్టర్లకి. సినిమా హిట్ అవ్వడం వేరు, హిట్ బ్లాక్ బస్టర్లు వీటితో పాటు ఇతరులు ఈ యాంగిల్ కూడా ఉందా, వావ్ మా హీరో అంటే ఇలా కదా అన్ని చేయాలి. అలాగా యమదొంగలో తరివేసిన ఆ పౌరాణిక పాత్ర కానీ తనలో కొత్త యాంగిల్. అలాగే అదుర్స్ తను చేసిన ఎంటైర్ ఫిల్మోగ్రఫీలో స్టాండ్ అవుట్ అయ్యే కొన్ని క్యారెక్టర్ చెప్పుకోవాలంటే ఒక ఆదిలో ఒక క్యారెక్టర్, అలా సింహాద్రిలో ఒక క్యారెక్టర్, ఇలాగా మన వేళ మీద లెక్క పెడితే బ్లాక్ బస్టర్స్ తారక్ ఎన్నో ఉన్నాయి. బట్ స్టాండ్ అవుట్ అవడం మనకి గుర్తుండి రిజిస్టర్ అయిపోయిన రోల్స్. అంటే మరి మీరు అలాంటి పాత్ర అదుర్సు. అంటే ఏజ్ పరంగా చూసుకుంటే మీరు కొంచెం పెద్దవాళ్ళు కదా, ఆ డిఫరెన్స్ ఏమి ఉండేది కదా మీ ఇద్దరు? అంటే అసలు మీ ఇద్దరి మధ్యన అబ్బాయి కుర్రాళ్ళతో కలిసిపోతారు మీరు కూడా అసలు బాగా. తనలో అదే అంటే వెరీ ఫ్రెండ్లీ, అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసేవాడు. ఓకే, అంటే తన ప్రేమనే తట్టుకోలేము మనం, అంత ప్రేమిస్తాడు. ఒకసారి ఒక మనిషిని ఎన్ని ఇష్టపడ్డాడంటే అంత ప్రేమిస్తాడు, కొరికేస్తాడు అంతే. అలాంటి ప్రేమ. కోపం ఉంటే తను మాట్లాడు అంతే. అంతేగాని అరవడాలు ఏ ఉండదు, సైలెన్స్ ఉంటుంది. సైలెన్స్ ఉందంటే ఏదో కోపంలో ఉన్నాడు అని చెప్పి అని మనం అర్థం చేసుకో. సో మరి మీ ఒంటి మీద ఎన్ని ఘాట్లు ఉన్నాయి కొరికేసిన? ఎందుకంటే 4 సినిమాలు చేశారు కదా, ప్రతిదీ హిట్టే కదా ఇచ్చింది కూడా. ఇప్పుడు సాంబా అప్పటి నుంచి అప్ టు జైలవకుశ వరకు అంటే వెరీ 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 అంటే ఇక చాలా ఏమంటారు వెరీ క్లోజ్ టు హార్ట్ ఉండే హీరోస్ తారక్ ఒకడని నేను గర్వంగా చెప్పుకుంటా.